వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులే పనిగా పెట్టుకున్న టీడీపీ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తోంది. ఇప్పుడు ఏకంగా రాజ్యాంగాన్ని కాలరాసి నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అధికారులను తప్పించి తమకు అనుకూలమైన వారిని నియమించుకొని వారి ద్వారా అక్రమాలకు తెరలేపే పని మొదలుపెట్టింది ప్రభుత్వం. సాధారణంగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత నాయకులకు శుభాకాంక్షలు తెలుపుతూ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. కానీ ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా లోకేష్ ఫోటోలతో రెడ్ బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేసి భయోత్పాతం సృష్టిస్తోంది టీడీపీ. 1, 2 కాదు, మంగళగిరి, విజయవాడ, గుంటూరుతో పాటు పలు నగరాలు, పట్టణాల్లో ఇలాంటి హోర్డింగ్లు దర్శనమిస్తున్నాయి. ఈ హోర్డింగ్ల ద్వారా ప్రత్యర్థి పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికలకు ముందే రెడ్ బుక్ పట్టుకొని తిరిగిన లోకేష్ అధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. అందరి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని, అధికారంలోకి వచ్చాక వారి సంగతి తెలుస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చినా టీడీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. తాజాగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ల ద్వారా ప్రత్యర్థి పార్టీతో పాటు అధికారులను బెదిరింపులకు గురిచేస్తోంది. బీజేపీతో పొత్తును ఆసరాగా చేసుకున్న టీడీపీ ఎన్నికల ముందు నుంచే అరాచకాలకు పాల్పడింది. ఎన్నికల సంఘం అండతో అధికారులను మార్చేసి రౌడీయిజం చేసింది. పోలింగ్ ముందు రోజు నుంచి మొదలైన ఈ దాడులు ఇప్పటికీ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అరాచకాలు మరింత పెరిగిపోయాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలతో పాటు ఇంటింటికి రేషన్ సరఫరా చేసే వాహనాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. టీడీపీ గూండాల విధ్వంసకాండతో వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులు గ్రామాలను విడిచి వెళ్లిపోయే పరిస్థితి నెలకొంది. మరోవైపు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులను టార్గెట్ చేసిన సీఎం చంద్రబాబు వారిపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన్ను కలిసేందుకు వచ్చిన వారిని వెనక్కి పంపేశారు. అంతేకాదు, తనను కలిసిన అధికారులతో చంద్రబాబు మాట్లాడిన తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. కొందరు అధికారుల పనితీరు దుర్మార్గంగా ఉందని, దానివల్ల తనకు అన్యాయం జరిగిందంటూ అక్కసు వెళ్లగక్కారు చంద్రబాబు. ఇలా అటు వైఎస్ఆర్సీపీ మొదలుకొని అధికారుల వరకు అందరినీ టార్గెట్ చేసి తమ రాజకీయ బలాన్ని ప్రదర్శిస్తోంది టీడీపీ ప్రభుత్వం. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని తమ చెప్పు చేతల్లోకి తీసుకొని అనుకున్నది సాధించాలనే కుట్రలు సాగిస్తోంది.